చెప్తున్నాడు కదా. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి ఒక అతను వచ్చాడు కదా. మత్తయి సువార్తమానము శబ్దం వినాలి. మత్తయి సువార్తమానము 2వ వచనం, 8వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్తమానము 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెనను. ఇక్కడ ఎందుకు ఈ మెన్షన్ మాట చేస్తున్నామంటే, చాలా మంది రోగస్తులై ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నాకు రోగం ఉంది ప్రభువా బాగు చేయని అనడానికి నామోసపడుతుంటారు. ఇక్కడ ఈ పుష్టి అతను ఏం చేస్తున్నా అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు కదా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. నెక్స్ట్ 3వ వచనం సార్. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయిన. ఇక్కడ గమనించాల్సింది తెలుసా, ఇంతకు చాలా మంది జబ్బులు ఇన్సైడ్ పెట్టుకుని అడగరు, కానీ ఈ కుష్ఠరోగి నుంచి ఏమంటున్నాడు కదా, నీకు ఇష్టమైతే పురుషోత్తమనా నీకు ఇష్టమైతే అని ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. రోగమున్న వ్యక్తి. కొన్ని రోగాలు దాచుకొని ఏం చేస్తామంటే ఆ చూద్దాంలో ఎప్పుడో బాగైపోతుంది. ఇది కాదు కదా. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన సమ్ముఖంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఆయన నాకు ఇష్టమే అంటాడు. నువ్వేం మాట్లాడట్లేదు మౌనం ఉంటే ఆ వ్యాధి నయం కాదు. ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం వచ్చేసి. అందుకే ఈ కుష్ఠుడు వచ్చి ఏం చేశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినందుకు ఆయన ఏం చేశాడు, నాకు ఇష్టమే అంటే ఆయన కూడా వచ్చేసి. హల్లెలూయా. ఇంకో వ్యక్తిని మనం చూస్తామండి. ఈ వ్యక్తి అయితే దేవుని అడిగాడు. ఈ వ్యక్తి వచ్చి ప్రభుత్వం వచ్చేసి నన్ను శుద్ధునిగా చేయమంటే నాకు ఇష్టమే, నేను శుద్ధునిగా చేస్తానని చెప్పి యేసు ప్రభు ఈ కుష్ఠుని ఏం చేశాడు, శుద్ధునిగా చేశాడంట. అప్పుడు ఏమయ్యాడు, అతను శుద్ధి అయి చక్కగా అందరితో పాటు నడుస్తున్నాడు. వచ్చేసి మొదట కంపన్నారు, ఇబ్బంది పడ్డాడు. ఎవరు చూసినా కూడా వాడు వస్తే సార్ నేను వాసన వస్తుందని చెప్పి పారిపోతారు వచ్చేసి. కానీ యేసు ప్రభు వారిని ముట్టి, ఆ వాసన వ్యక్తిని ముట్టి శుద్ధి చేసి ఏం చేశాడు, బాగు చేశాడు. అక్కడ చేసి మనలో మనిషిగా తను మార్చేశాడు. హల్లెలూయా. ప్రభు యొక్క కార్యాలు అలా ఉంటాయన్నమాట. అంటే నీవు అడగాలి. అయితే ఇంకో చోట మనం చూద్దాము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయము మొదటి నుంచి సార్. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. గమనించారా? చూడు దేవుడు ఎంత గొప్పడు. చూడు, ఇతను రోగం ఉన్నప్పుడు కూడా తను ఉండే దేశంలో పట్టణంలో తను మహాపరాక్రమశాలిగా దేవుడు పెట్టాడంట. మనం గమనించాలి. ఆ కుష్ఠరోగి అయితే అందరి చేత మాట్లాడుతూ కదా, అందరూ అవహేళన చేస్తూ ఇబ్బంది పెడుతూ కదా, తను యేసయ్యకు వెళితే తను బాగు చేశాడు. ఇప్పుడు ఇతను చూడు దేవుని చేతనే వాడబెడుతున్నాడంట. తనలో ఏముంది, ఇక్కడ ఇతను కుష్ఠరోగం ఉంది. ఇతను కూడా కుష్ఠరోగం ఉంది. పరాక్రమశాలి అంట. ఎందుకంటే ఇతనుకు సరైన నలుగురుగా సరి లేకపోయినప్పటికీ కూడా తను కుష్ఠున్నప్పుడు కూడా దేవుడు ఎంతో కనికరపూర్ణ చూడండి కదా. తను ఏం చేశాడు, ఒక సైనికులకు అధిపతి చేశాడంట. పరాక్రమశాలిగా ఉంచాడంట వచ్చేసి. మరి తన ఆలోచన ఎలా ఉంది ఇంతకు? అయితే తనకున్న కుష్ఠుని చూసుకొని దుఃఖపడతాడు. ఇప్పుడు చూసిన దేవుని అడగలేదు. దేవుడైతే తను పరాక్రమం చేశాడు. ఆ మనిషిని ఎలా వాడుతున్నాడు, దేవుడు చక్కగా వాడుతున్నాడు. ఇతను మాత్రము దేవుని అడగలేదు. హల్లెలూయా. గమనించాలి. అక్కడ అడిగాడు, బాగు చేశాడు. ఇక్కడ అడగకుండా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దీని ఆలోచన ఏంటంటే దేవుడు అడగకుండా తను పరాక్రమశాలి అని చెప్పి కదా దేవుడే తనకు బిల్దించాడు కదా, గొప్పగా వాడబడుతున్నాడు. ఈ వాడబడే వ్యక్తి దేవుడికి అడగట్లేదు. మరి ముందుకెళ్దాము సరే. చదవండి సార్. సిరియనులు గుంపులుగా బయలుదేరి
గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అతని నుండి ఒక చిన్నదానిని చెరగని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఇది పరిచారం చిన్నపిల్ల ఏం చేస్తుంది? నయమాను భార్యకు పరిచారం చేస్తుంది వచ్చేసి కదా. ఇప్పుడు ఈ అమ్మాయితో నయమాను బాధపడతాడు వచ్చేసి చదవాలి సార్. ఇంకా అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండినని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. తన యజమానురాలతో అనెను కదా. ఇక్కడ చూసారా సంభాషణ జరుగుతూ ఉంది. ఈ నయమానికి ఏమి చీమ కుట్టలేదు. లాస్ట్కు ఆంటీకి దగ్గర వస్తున్నాడు, జయమందుకున్నాడు, ఆ మంత్రం కూడా ఆనందపడుతున్నాడు కదా. ఎవరు బాగా చేశారు, ఎవరు స్వస్థపరుస్తారు అనేది లేదు అసలు. ఎంతసేపు నేను పరాక్రమశాలిని పౌరుడు నాకుందని చెప్పి తను అతిశయపడుతున్నాడు. అక్కడ ఆ వ్యక్తి అయితే యేసు ప్రభువుని అడిగాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి కదా. అందుకు ఆ మాట తను శుద్ధి చేశాడంట. మరి ఇక్కడ ఇతను ఏం అడగట్లేదు, అని విచారిస్తున్నాడు. ఏం జరుగుతుందంటే ఏమంటుంది రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎక్కడ పోతే బాగవుతుంది, ఏం కదా ఏమి అని రీసెర్చ్ జరుగుతూ ఉంది. కానీ దేవుడు నీకైతే అడగలేదు. హల్లెలూయా. ముందుకు వెళ్దాం సార్. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించారు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇక్కడ మంచి యొక్క సంభాషణ రీచెస్ జరుగుతూ ఉంది. కానీ దేవునితో డీలింగ్స్ మాత్రము నయమానికి లేదు. మధ్యవర్తులంతా కూడా ఈ కార్యాన్ని నడిపిస్తూ వస్తున్నారు వచ్చేసి. చదువు సరిగా చదువుతారు. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చెప్పుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా నేను కలిగిన ఋషిరోగమును మాన్పమని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లా వెతుకుతున్నాడో మీరు ఆలోచించుట. నేను చూస్తే ఈ సంభాషణలో ఆ రాజు పత్రిక రాసి ఆయన కోపం వచ్చింది. నేనేమన్నా పని చేసేవాడినా? నిజమేలే, రాజుకి పని ఎందుకు వచ్చి రాజకీయం చేస్తాడు. అయితే ఆ రాజు సిఫారసు చేసి కోపం వస్తుంది. నేను తక్కువ ఇద్దరికన్నా నాతో ఇద్దరు చేయడానికి ప్లాన్ చేస్తాడు ఏమన్నా అని చెప్పి ఆ రాజు కోపడతాడు వచ్చేసి. అంటే ఈ నయమానికి ఏం లేదు, దేవుని పైన విశ్వాసం లేదు. ఉందా? అసలు కుష్ఠరోగికి దేవుని పైన విశ్వాసం ఉంది, స్వస్థత పొందుకున్నాడు. మరి ఇంకా విశ్వాసం లేదు ఇక్కడ. అయితే రాజుకు లేఖ రాస్తే ఆయన కోపం వస్తుంది. నీ బానిసనా పనున్నా అలాంటి పనులు చేస్తానని చెప్పి ఆయన కోపం చేసి చూశాను ఇంతకు. అంటే మనిషి యొక్క కదా ఆలోచన ఎలా ఉంటుందంటే తను స్వస్థత పొందుకోవాలంటే తను అడగడు ఎవరిని కదా. ఒక మనిషి యొక్క జీవితం కఠినపడి కదా రాతి గుండెతో నింపబడి చేసి అందుకే తను మాంసం కూడా మారాలంటే ఏం చేయాలా? ప్రభుని ఎరగాలి ముఖ్యంగా. ఇంకా ముందుకు వెళ్దాం సార్. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చెప్పుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు అతడు నీ వస్త్రములను నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. ఇప్పుడు ప్రవక్త ఇప్పుడు దైవిక ఆలోచన స్టార్ట్ అయ్యి వచ్చేసి కదా. ఆ రాజు అయితే కూడా కోపడి అర్థం ఉంది. ఈ ప్రవక్తకి ఎందుకు కోపం వస్తుంది? ఆయన ఉండేది అందుకోసం కదా. యేసుప్రభు మన కొరకు ఆయన ఎలా వచ్చాడు? చెడిన వారిని బాగు చేయటకు కదా. మరి మనస్థితి లేని వారిని బాగు చేయటకు కదా. మరి వ్యభిచార స్త్రీలు పాపం చేసి పట్టుబడుతుంటే వారిని రక్షించుటకు, ఇంకా లోకంలో తిరుగుతూ పాపని వాటిలో బ్రతుకుతున్న వారిని ఆయన దగ్గరికి చేర్చుకున్నట్టుకు ఆయన యొక్క ప్రేమ. ఆ విధంగా ప్రవక్తలు ఆయన పక్షం ఉన్నారు కనుక వారికి అదే ప్రేమ కదా. ఆ ప్రేమను బట్టి ఆయన చెప్తుంది, నువ్వెందుకు కోపడతావు రాజా? ఈ దేశంలో ఒక ప్రవక్తను మీరు తెలుసుకోవాలి కదా అని ఆ ప్రవక్త ఆ రాష్ట్రం చెప్తున్నాడు. ఈ ప్రవక్త కోపడతాడా? పడడు. ఎందుకంటే దేవునితో సంబంధమైన వ్యక్తి.
ఈ రాజుకు కోపం వచ్చింది, ఆ నయమానికి కోపం తగ్గలేదు, కానీ మధ్య నేను బాధపడు, తను బాధపడిన ఆశ తీరుస్తే రమ్మని చెప్పండి అని చెప్పి ప్రవక్త గారు వచ్చేసి చెప్తాం. సార్ ముందుకెళ్దాం సార్. నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిల్చుండగా ఎలీషా నీవు యోర్దానుకు పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. హల్లెలూయా. ఇక్కడ కంపమే, తను బాగుపడాలని చెప్పి ప్రవక్త వచ్చి చెప్తాను, వచ్చింది వెళ్ళి బాబు 7 మార్లు పోయి నదులు మునుగురా బాబు అని చెప్తే ఇతను కోపం వస్తుంది. అయితే నేను వెళ్ళి మా ఊళ్ళో నదులు లేవా, మాకు ఈ ఊళ్ళో నదులు మునగల్నా? హల్లెలూయా. మా ఊళ్ళో నదులు లేవా, పవన్పడ నదులు లేవా? ఏంది జీవనత్వం అని చెప్పి అర్థం కాలేదు. అసలు నన్ను మునగమంటాడు. దళితమ్మ కోపడుతుంది, మరిగమ్మ తల్లి కోపడుతుంది, తర్వాత ప్రశాంత్ కోపడుతున్నాడు. కానీ మీ బాబు కోసమే ఈ నీళ్ళనగా దేవుని వాక్యము, ఈ నీళ్ళనగా పరిశుద్ధపరిచే వాక్యము యేసు నోటి నుండి వచ్చి మాట్లాడతాయి. వచ్చేసి యేసుని ఎవరైతే కదా వాళ్ళు కనుగొంటారో ఆ నీళ్ళను వారు తృప్తిగా తాగుతారు వచ్చేసి. అందుకే ఈ నయమానిక నీళ్ళ గురించి తెలియదు, దేవుడు అంటే తెలియదు. కానీ దేవుడు అంటే తెలియకపోయినప్పుడు దేవుడు కదా తను ప్రేమిస్తున్నాడు. ఎవరిని? నయమాన్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. తను నయమాన్ని ప్రేమిస్తున్నాడు కనుకనే నువ్వు వెళ్ళి అక్కడ మునగమని చెప్పాడు కదా. ఇప్పుడు ఇతను ఏమంటాడు? అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠ రోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కో నదులైనాను అబనాయును పస్వరమును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేదనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ కూడా కాంప్రమైజ్ లేదు మనసు దగ్గర వచ్చేసి ఆయన చెప్పాడు, సరే ప్రభావ నదుల్లో మునిగితే బాధపడతాడు కదా. ఈ రోజు అసలు శాంతి లేదు అంటే మా ఊరు నదులు లేవా, అక్కడ మునగలేవా, నయం కానీ అని చెప్పి అనుకుంటున్నాడు. యేసు నెరగనాడు, యేసు నెరిగితే కదా ఆయనకు అర్థమైంది చేసి కదా. మనకు యేసు నెరిగిన కనుక ఆ నీళ్ళ యొక్క బలము, ఆ యొక్క వాక్యం యొక్క విలువలు, ఆయన అంటే మన ప్రేమ తనకు తెలియదు. ఎంతసేపు యుద్ధము జయించాను, నేను గొప్పని కదా, నేను జయమందుకున్నా, నీ ముఖము అసలు జయమందుకున్న కారణం ఎవరంటే యేసు ప్రభువే. హల్లెలూయా. మనిషి జయానికి కారణం ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తేనండి. మనం కాదు ఇక్కడ ఆ మాటను బట్టి కదా ఆ విధంగా రౌద్రం చేసుకుని చెప్పానా. అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించిన నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి సిద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజీవుడు చక్కటి మాట వచ్చేసి, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయనని నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని కదా చెప్పినప్పుడు అతడు పోయి కొంచెం మార్మల్సి వచ్చింది. ఇప్పుడు నాకు హల్లెలూయా. ఇప్పుడు కొంచెం మార్మల్సి వచ్చింది. ఎలాంటి మార్మల్స్ అండి? ఇప్పుడు ఏదో నాకు కొంచెం ఆశ అంటే వాళ్ళు చెప్తే నాకు అప్పుడు కూడా పూర్తి రాలేదు. ఇంకా వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు, నువ్వు వెళ్ళి కదా ఆయన చెప్పిన మాట మంచి మాటలే కదా, వీళ్ళు శుద్ధుడో కావచ్చు కదా అని చెప్పి ఆ న్యాయమానంతో వాళ్ళని చెప్తా ఉంటే ఇప్పుడు కొంచెం అతడికి ఏమైంది, మార్మల్స్ వచ్చేసింది. అయితే ఇక్కడ అంటాడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు కదా మునుగగా అతని దేహము పసిపిల్ల వలె దేహం వలె అతడు శుద్ధుడాయను. అంటే అర్థం ఏంటి? ఇప్పటికే అయిపోలేదు. నేను చెప్పింది తను చాటాడు చెప్పేసినది. అతను ఒకసారి మునిగాడంట, పైకి లేచి చూస్తాడు శరీరాన్ని, ఏందబ్బా ఎక్కడ మార్పు లేదే, కోపం అదే ఉంది, మా ఊళ్ళో నదులు లేవా. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఉద్దేశము, 2వ మారు మునిగాడు. మునిగిన అక్కడ ఏమో శుద్ధి కాలేదు, తన దేహం అట్లా పుస్తకం అట్లే ఉంది. ఏంది ఊకొచ్చి చెప్పి మాట్లాడతాకు అని అప్పుడు తీసుకుంటాడు వచ్చేసి. 3వ మారు మునిగాడంట, అప్పుడు కూడా ఏది లేదు కదా, మా తనలో కోపంగా రగులుతా వచ్చేసి. అయితే కదా 4వ మారు, 5వ మారు, 6వ మారు కోపం అట్లే ఉంది. అయితే అనుకున్నాడు, నిజంగా నేను యేసుని ఒప్పుకోలేదు అనే సంకల్పంతో కలిగింది కనుక
ఈ మాటకు కదా నేను శుద్ధుని అవుతానంటే మనిషి హృదయం పెట్టుకొని 7వ వారు మునిగాడంట. మునిగి ఏమయ్యాడు? శుద్ధుడయ్యాడు. తన శరీరం అంతా పసిపిల్ల దేహం వలె తలలాడుతుందంట. హల్లెలూయా. దేవుని కార్యాలు అలా ఉంటాయి. నేను కుష్ఠరోగిని ఉన్నానేమో, ప్రభు నాలో లేనిపోని వ్యాధులు ఉన్నాయేమో, నాలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయేమో కదా, అయితే నేను ఏం చేయాలి? ముందు అక్కడ మనసు ఒప్పుకోవాలి. నేను ఈరోజు ఉదయం వస్తున్నానమ్మా, ఇట్లా చిన్న ఆలోచన. ఎందుకంటే చాలా దూరం పోతున్నది వచ్చేసి మా ఇంట్లో రావడం మా భార్య వాళ్ళు అనుకోవడం. అయితే నేను అనుకుంటున్నాను, నాకు దేవుడు కార్యాలు ఇచ్చాడు కనుక ప్రభా నేను వెళ్ళాలనుకుంటే కొంచెం కోపపడ్డాను. అందుకే అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా నాలో కోపం అని కూడా నాకు ఉందేమో, తీసేయండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ నయమానికి ఆలోచన రాలేదు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఇంట్లో చూస్తే వాక్యం చెప్పడానికి వస్తున్నా, నాలో ఒప్పుకోలేని జీవితం ఉంటే కాదు, నేను కోప్పడి వచ్చి ఏదో చెప్తే నేను లాభం ప్రభా అని చెప్పి అక్కడ బాధపడుతున్నా. అయితే నా తప్పు ఏమీ లేదు అక్కడ. అయితే కొన్నిసార్లు దుష్టుడు పెట్టే చిక్కులో మనిషి ఏం చేసి పడిపోతాడు. ఈ నయమాను కూడా కదా అహంకార పరుడు కదా, తిరిగి ఇద్దరులో నేను జయిస్తున్నాను, నేనే వాక్యం చెప్తున్నా, నేనే పాట పాడుతున్నా, మనలో ఉండే దురాకారపు ఆలోచనలు కాదమ్మా. ఎప్పుడైతే యేసును మనం కదా వెంబడిస్తామో, ఎప్పుడు యేసు మనల్ని దర్శిస్తాడో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ నయమాను వలె కదా కుష్టు మాయమైపోయిందంట. అని చూసారా, గమనించారా? ఎప్పుడైనా మన సినిమాలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ కాలంలో చూస్తూ వచ్చాము, వచ్చేసి ఎలా చూస్తూ వచ్చాము? ఇప్పుడు మనం సినిమాలు చూసి వీళ్ళు దగ్గర ఉంటే మాయమైతే అబ్బా అనుకుంటాం. అది కాకుండా వాస్తవం జరిగింది అప్పట్లో. ఎందుకు అలా జరిగింది? దేవునికి లోపడ్డారు, దేవునితో ఉన్నారు, దేవుని వాక్యానికి లోపడ్డారు కనుకనే ఆ నయమానికి ఏమైంది? కుష్టు తొలగిపోయిందమ్మా. అలాగే నీ పాపాలు ఒప్పుకోవాలి. ముందు నేను ఆలోచన చేసిన సార్, మంచి ఆలోచన చేసి నిజంగా ఈ ఆరాధన మాకు తెలియదు. ఫస్ట్ వాస్తవం చెప్పాలంటే ఇక్కడికి వచ్చినాక ఈ ఆరాధన ఎలా చేయాలా అనేది మాకు నేర్పించినప్పుడు నిజమే. ఎందుకంటే మనం ఏదైనా పని చేయడానికి పోయేటప్పుడు ఒప్పుకోవాలి ముందు. ప్రభా ఈ దిన ఉదయం నేను తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ పాపాన్ని దేవుడు తీసుకువస్తాడు. అట్లాగే ఈ నయమాను కూడా కదా ఏం చేయాలా? ఆ విధంగా ముందు ఒప్పుకుంటే ఎప్పుడో బాగుపడేవాడు కదా. లేదా ఇంట్లో వచ్చేపు నేను రాజ్యాన్ని చేయించినాను, నేను బాగా పాటలు పాడుతున్నా, నేను సూపర్ వాక్యం చెప్తాను. నేను మనం అనుకుంటే లాభం లేదు. ప్రభు మనల్ని దర్శించాలి. నువ్వు చెప్పే వాక్యమైన ప్రభు చెప్పాలి. అందుకే ప్రార్థనలు అంటే, ప్రభువా నా నోటి బుర్రగా ఉండు, నేను ఎన్నికలేనోని చదువులేనోని ప్రభువా, నాకు నువ్వు తోడుగా ఉండు ప్రభువా అంటే దేవుడు ఆయన చాలా నమ్మదగిన దేవుడు. ఎందుకంటే గమనించుకుంటాం ఎన్నిసార్లు చూసినా కూడా. అంటే ఎలాగైతే మనము ఆ వాక్యం చెప్పడం ముందుకెళ్తున్నామంటే, మనం సొంతంగా చెప్తామంటే డమ్మి, ఎందుకు పనికిరాము. యేసు మనతో ఉంటేనే ప్రతి దానికి జయమరిస్తాడు. వచ్చేసి మేము దాదాపు ఒకప్పుడు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడిని. వేరే చర్చికి వెళ్ళేటప్పుడు, నేను శాంతినగర్ వెళ్ళేటప్పుడు ప్రభు ఇంకా అన్నాడు, 30 కిలోమీటర్లు పోతావా, నేను 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇస్తాను వచ్చేసి. నేను అనుకునేవాడిని 30 నాకు ఆచరికి వచ్చేది. అలా కాదు నాన్న, ఇంకా చాలా పని నీకుంది. నువ్వు అనుకుంటున్నావేమో నేను వృద్ధుని అయిపోయాను, చేత కాదు నాకు. కాదు బాబు, చాలా పని పెట్టాను కనుక నేను 60 కిలోమీటర్లు ప్రయాణింపజేస్తాను. నయమాన్ అక్కడ అనుకుంటున్నాడు, మా ఊళ్ళో నదులు అక్కడే మునుగుతాను, నేను అక్కడే బాధపడతా. మీరు చెప్పేదేమి? తనలో అహంకారం కదా. ఈ అహంకార పనులు ఎవరు తీసేస్తారు? ప్రభు అయినా యేసుక్రీస్తు. అలాగే మనము సౌలును చూస్తాం. వచ్చేసి సౌలు కూడా క్రైస్తవులు అంటే చాలా కోపం వచ్చి చంపేస్తూ పోతున్నాడు. వచ్చేసి ఆయన అహంకార పనులు ఎవరు తీసేశారమ్మా? దేవుడే. ప్రభు యేసుక్రీస్తు తీసేసాడు. ఎందుకంటే ఎవరు నన్ను గట్టిగా దండించినప్పుడు, సౌలా నువ్వు హింసిస్తున్నా, యేసు నేనే అంటాడు. వచ్చేసి అట్లాగా ప్రతి మనిషిలో పొరలుకోవాలంటే మొదట క్రీస్తుని మనం ఎంచుకోవాలి. ఈ నయమాను పొరలుకోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు ప్రభు అయినా యేసుక్రీస్తే. నన్ను నడిపిస్తూ గొప్పగా చేస్తున్న దేవుడు ఆయన. నేను బాగున్నానులే, లేవో నువ్వు బాగున్నా అనుకోవచ్చు. కాదు, యేసుని ఎవరు అడుగుతాడు. కొంతవరకు ఫ్రీ వదిలిపెడతాడు కదా. సౌలు కూడా ఫ్రీ వదిలిపెట్టేశాడు, నయమాను ఫ్రీ వదిలిపెట్టేశాడు. చేయరు బాబు, ఇద్దరు తెలుసు. పరాక్రమశాలి పేరు తెలుసుకో, తర్వాత నేను సంగతి చెప్తాను. ఒక్కసారిగా తనకు కనిపించింది, ఆ యొక్క డిస్కషన్ జరుగుతూ వచ్చింది, కానీ నయమంతా ఎంటర్ కాలేదు. ఒక మారు వచ్చి అడిగినాడు, కానీ వీళ్ళు తిప్పలు పడ్డారు. కానీ అయితే నిజంగా యేసు ప్రభు ఉన్నాడు మనకని తెలియడానికి నయమనే సాదృశ్యం ఇక్కడ. ఎందుకంటే వాక్యం మనం చెప్తా ఉన్నాం. వచ్చేసి దానికి మనం ఏం చేయాలి? ముఖ్యంగా ప్రభుని విశ్వసించాలి. అప్పుడే మనము బాగుపడతాం. వచ్చేసి ఇక్కడ పురుషుడు కూడా బాగుపడ్డాడు. ఎక్కడ? మత్తయి సువార్తలో తను అడిగాడు, ఇతను అడగలేదు. యేసయ్య శుద్ధి చేశాడు. కానీ యేసయ్య ఎందుకో నయమను ప్రేమ కలిగింది కనుకనే కనికరం చూపిస్తూ ఆ దేశంలో యుద్ధాలు చేసి అన్ని చేసుకుంటూ జయమనుకుంటూ వచ్చాడు.
అదే విధంగా వచ్చేసి కదా బాగు చేసే ఆలోచన ఆయనకు ఉంది, కానీ మీరు అడగాలి కదా, అడగలేదని ఇప్పుడు ఉన్నాడు. అడిగాడు కనుక ఖచ్చితంగా ఆయన బాగు చేశాడు. అయ్యగారు చెప్పినట్టుగా వ్యవస్థ వార్తలు మనం చూస్తాం. వచ్చేసి మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకుంటే ఏమవుతాం, మనము శుద్ధం అవుతాం. దేవుడు శుద్ధి చేస్తాడు. ఒప్పుకోకుండా ఉన్నాం అనుకోండి పాపం ఆయన చూసుకుంటాడు దేవుడు మనకేమి. ఇప్పుడు ఎంత చక్కగా మీరు ఈరోజు మందిరానికి కుటుంబంలో వచ్చింది, నాకు బతికొస్తూ ఉంది. సమయంలో ఒక తల్లిదండ్రులు కూడా వేరే ఆ దేవాలయానికి చర్చికి వెళ్ళి అప్పట్లో వెళ్ళే వాళ్ళు పోయి అందరూ కలిసి అక్కడ దేవునితో ఉండే వాళ్ళంట. దేవుడు ఏం వరం ఇచ్చాడు, ఆ పిల్లలు లేరంట. ఎవరికి? అన్న పిల్లలు లేరంట. వేదన పడింది తల్లి వచ్చేసి. కానీ ఆయన కడుపు నుంచి ప్రవక్త పుట్టాడంట. అట్లాగే మన జీవితంలో మనము చివరకు తగ్గిపోతున్నాం, పడిపోతున్నాము, వ్యాధులు వచ్చాయంటే పెరిగిపడిపోతాము. కానీ అన్న యొక్క కదా ప్రార్థన దేవుడు విన్నాడు కనుకనే మంచి ప్రవక్తనే కడుపుని గుడి చేశాడు. అట్లాగే నహిమాన్ పరాక్రమశాలే కానీ తను ప్రార్థించే మనసు లేదు కనుక ఏం చేశాడు దేవుడు, కొంతకాలం అలాగే పెట్టాడు. నువ్వైతే యుద్ధంలో ప్రవీణుడివే, ఆ రాజ్యానికి అధిపతివే, కాకపోతే నీకు స్వస్థత లేదు. నువ్వు యేసును ఒప్పుకోలేదు కదా, స్వస్థత లేదు నీకు. ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పినట్టుగా అది 6 సార్లు మునిగి 7వసారి దేవుడు నన్ను బాగు చేస్తాడని విశ్వసించి దీనిలో మునిగినప్పుడే శుద్ధుడయ్యాడంట. అట్లాగా మన జీవితము ప్రభునందు శుద్ధి కావాలంటే ఏసైని మనం విశ్వసించి ఆయనలో ఉంటే మనము శుద్ధం అవుతుంది. కనుక మనం ప్రభుతో ఎలాగ నడవాలో ప్లాన్ చేసుకోవాలి, ఎలాగ మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ దినం తప్పు చేస్తున్నామా, ఇల్లు ప్రార్థన చేసుకోవాలి, చేయకుండా మారిపోవాలి. అట్లాగే జీవితంలో నయమంతా కఠినంగా ఉండకుండా ప్రార్థించే మనసు కలగాలి. మొదట కృష్ణవారి మాదిరి ఏసైని అడగాలి, ప్రభువా నీకు ఇష్టం శుద్ధుడిగా చెయ్యి కదా. ఆయన శుద్ధుడిగా చేస్తాడు. తను సంతోషించి గంతులు వేస్తూ అందరూ తిరుగుతున్నాడు. అట్లాగా మనము ఈ లోకంలో సంచరించాలంటే క్రీస్తునామములో మనము శుద్ధీకరించబడాలి, బాప్తిసం పొందాలి. ఆయనలో ఉంటే మనం ఏమవుతాం, శుద్ధులం అవుతాం. మనం ఎంత గరుడమైనప్పటికీ కూడా మనము ఆయన రక్తంలో కడగబడితేనే మనము ఆయన రాజ్య వారసులుగా ఉండగలం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.